హాయ్ హలో వెల్కమ్ టు జిప్సాన్ ఛానల్. ఈరోజు మనం హెల్తీగా చాక్లెట్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అది మెయిన్ మనకు ఫస్ట్ కావాల్సింది కొన్ని బిస్కెట్స్ కావాలి. నేనైతే ఇక్కడ హ్యాపీ బిస్కెట్స్ తీసుకున్నాను. అలాగే 1 బ్రూ ప్యాకెట్ తీసుకున్నాను. కొంచెం అయితే చాలా 2 రూపీస్ ప్యాక్ అయినా సరిపోతుంది మనకి. ఆ బిస్కెట్స్ అన్ని బ్రేక్ చేసుకొని మిక్సీలో వేసుకునేసాం. అలాగే బ్రూ ప్యాకెట్ కూడా దాంట్లో ఉన్న బ్రూ కాఫీ పౌడర్ని వేసేసాం. తర్వాత గ్రైండ్ చేసాక ఇలా వస్తుంది. మనకి చాలా స్మూత్గా రావాలి. కొంచెం టెక్స్చర్ అనేది కొంచెం రఫ్గా ఉంటే బాగుండదు తినడానికి. అలా చేతితో ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది రఫ్గా ఉందా స్మూత్గా ఉందా తెలిసిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకా 1 కప్లో మనం షుగర్ యాడ్ చేసుకుంటాం. మనకి ఎంత స్వీట్ కావాలో అంత, లేకపోతే మీకు కావాలంటే జాగ్రైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని ప్లేస్లో హెల్తీ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళకి దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఇద్దాం ఒకసారి. దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు మనకి స్మెల్ అనేది చాక్లెట్ స్మెల్ వస్తుంది. సూపర్గా ఉంటుంది అప్పుడు చూడడానికి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత 1 బౌల్లో తీసుకొని దాన్ని మీ ఇంట్లో బటర్ లేకపోతే ఈ ఉంటే వేసుకోండి, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసి కొంచెం స్మూత్గా వచ్చేంత మిక్స్ చేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ది ఉంటుంది కదా మన దగ్గర ట్రే, దాంట్లో వేసుకోవాలి. ఇలా 1 దాంట్లో ఆ చాక్లెట్ పేస్ట్ అనేది వేసుకునేస్తాం. వేసుకున్న తర్వాత దాన్ని ఫ్రీజ్ చేయాలి. కాసేపు తర్వాత ఒక 45 మినిట్స్ వరకు ఫ్రీజ్ చేయాలి. నేనైతే 45 మినిట్స్ వరకు చేశాను. నా టైమింగ్ అయితే 45 మినిట్స్ పట్టింది. మీరు చూసుకోండి ఫ్రీజ్ చేసినాక అది కొంచెం గట్టిగా అయిందా లేదా అని. ఫ్రీజ్ చేసాక ఇలా అయితే వచ్చింది. దాని తర్వాత దాన్ని ఓపెన్ చేసుకొని తినేయడం నాకైతే సూపర్గా నచ్చింది. కాఫీ చేసుకుంటే కూడా బాగా నచ్చింది. మీకు ఇంకా హెల్తీగా కావాలంటే అందులో బాదం ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినవి. అంతే, సూపర్గా ఉండే చాక్లెట్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.